చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. అవ్వాతాతలు మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. వితంతువులు, వికలాంగులు మాత్రమే కాదు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబును శపిస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు మాత్రమే కాదు, సొంత పార్టీ అభిమానులు కూడా తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు 74 ఏళ్ల కుప్పం తాత. టీడీపీ సోషల్ మీడియానే ఇప్పుడు బాబును దుమ్మెత్తిపోస్తోంది. నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఆ నిమ్మగడ్డ ఎవరు? అతనితో పిటిషన్ వేయించడం ఏంటి? ఆ నిమ్మగడ్డ ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? చరిత్ర పుస్తకంలో చరిత్రహీనులకు కూడా ఒక పేజీ ఉంటుంది. అందులో ఆఖరి పేజీలో ఆఖరి పేరు ఈ నిమ్మగడ్డదే ఉంటుందంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాకపోతే మరేంటి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చంద్రబాబు విపరీత బుద్ధి, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పార్టీ వినాశనానికి దారి తీసినట్లుగా కనిపిస్తోంది. వాలంటీర్ల మీద కోపంతో అవ్వాతాతల మీద పగ తీర్చుకుంటారా? వాలంటీర్ల మీద కోపంతో వికలాంగులు వితంతువులపై కసి తీర్చుకుంటారా? వాలంటీర్ల మీద కోపంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులపై కక్ష తీర్చుకుంటారా? చేసిందంతా చేసి ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తారా? ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసి కుట్రలు కుతంత్రాలతో అడ్డదారిలో అందలమెక్కిన బాబు ఇప్పుడు తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తావా జగన్ అంటూ పట్ట పగలు నట్ట నడివీధిలో హేళన చేశాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై కుట్ర చేసి పట్ట పగలు నట్ట నడివీధిలో పట్టుబడిపోయాడు. వ్యవస్థలో చీడ పురుగులు ఉంటాయి, పేడ పురుగులు ఉంటాయి. అలాంటి పురుగుల్లో మొహం చూస్తేనే కంపరం పుట్టే పురుగులు కొన్ని ఉంటాయి. అలాంటి పురుగు చేసిన పనితో రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. అయ్యా నిమ్మగడ్డ, బాబు ఆదేశాలతో కుట్ర చేసి అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగుల ఉసురు పోసుకుంటున్న నువ్వు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. 2023 డిసెంబర్ 4న వాలంటీర్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 2. 2024 జనవరి 12న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 3. 2024 మార్చి 13న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో కేసు వేశావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 4. ఫిబ్రవరి 1న అచ్చెన్నాయుడితో ఈసీకి నువ్వు బాబు ఫిర్యాదు చేయించారా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 5. 66 లక్షల మంది పెన్షన్దారులకు వాలంటీర్లకు ఉన్న లింక్ కట్ చేసేసావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 6. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్రలు చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 7. 2021 స్థానిక ఎన్నికల్లో వాలంటీర్ల సెల్ ఫోన్లు లాక్కోవాలని ఆనాడు ఆదేశాలు ఇచ్చావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 8. ఎన్నికల అధికారిగా ఉంటూ పార్క్ హయత్లో పచ్చముఖతో పట్టుబడ్డావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 9. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ముసుగులో బాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 10. పచ్చ ప్రయోజనాల కోసం జాలిం లోషన్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. ఈ 10 ప్రశ్నలకు అవ్వాతాతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. ఇక కేకే రాజు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. వాలంటీర్ వ్యవస్థకు రాజీనామా చేసినటువంటి కొందరు వాలంటీర్లు ఉన్నారు, వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రైట్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిమ్మగడ్డ బాబు ప్రయోజనాల కోసం వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కి ఎలాంటి ఉసురు పోసుకుంటున్నాడు? కాకినాడలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎందరి ఉసురు తగలబోతోందో చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్ కుమార్కి, రామోజీరావుకి, పనిలో పనిగా పవన్ కళ్యాణ్కి. ఒకసారి కాకినాడలో ఏం జరిగిందో ఒకసారి ఆ దృశ్యాలు, అలాగే ఒక ముసలావిడ తన భర్తను పోగొట్టుకుంది సార్ ఈరోజు. ఆ వయసులో భర్తను పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందనేది మనం మాటల్లో చెప్పలేం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. పెన్షన్ ఎత్తున్నారని తెలితే ఈరోజు ఎవరంటే ఎప్పుడు ఇస్తారంటే అలా కాదు, నేను ఈరోజు వెళ్ళాలి, సచివాలయానికి వెళ్తాను, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో ఈ కార్డు చూపిస్తాను, చూపించి ఆ సార్తో మాట్లాడి వస్తాను. నేను నాకు ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వనేసి అడిగారండి. నేనేమో వచ్చి ఆధార్ కార్డు ఇచ్చానండి. నువ్వు తలుపులు వేసుకో, నేను వెళ్తున్నాను, వెళ్ళొస్తాను కనుక్కుని అనేసి వెళ్ళారండి బాబు. వెళ్ళండి, మంచి మనిషి అండి, అసలు జ్వరమని కానీ ఏమీ లేదండి బాబు, ఆరోగ్యంగా వెళ్ళాడండి బాబు. పెంచిని కోసమే పని అయిపోయాడండి బాబు. ఆ తాత పేరు వెంకట్రావు.
కాకినాడ దగ్గర ఉన్నటువంటి తూరంగి గ్రామం. పెన్షన్ కోసం సచివాలయంకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడొస్తానని చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకోలేదు ప్రాణాలతో. ఈరోజు అక్కడ చూడండి, శవమై పడున్నాడు. ఈ వయసులో ఆమెకు తోడెవరున్నారు? చూడండి చంద్రబాబు నాయుడు గారు, చూడండి నిమ్మగడ్డ రమేష్ గారు, చూడండి రామోజీరావు గారు. రాక్షసానందం పొందండి, పైశాచికానందం పొందండి, వికటాట్టహాసం చేయండి. ఆ తాత ఉసురు మీకు తగులుతుందో లేదో, ఆ తాత ఉసురు మీకు తగులుతుందో లేదో మీరే చెప్పండి. అయ్యా నిమ్మగడ్డ గారు, అయ్యా చంద్రబాబు గారు, అయ్యా రామోజీరావు గారు, ఇప్పుడు మీ ఆత్మల సంతృప్తి పడ్డాయా? ఆత్మల సంతృప్తి పడ్డాయా? ఎందరి ఉసురు తగలాలి సార్? ఎందరి ముసలి వాళ్ళ ఉసురు తగలాలి? ఎందరు వికలాంగుల ఉసురు తగలాలి? ఎందరు కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు తగలాలి? కనీసం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన వారికి వారి గదిలోకి వెళ్ళి వారి తంబ్ ఇంప్రెషన్ తీసుకొని ఐరిస్ తీసుకొని వారికి పెన్షన్ చేతిలో పెడుతున్నారే వాలంటీర్లు. ఇప్పుడు ఆ వాలంటీర్లకి ఈ పింఛన్దారులకి ఉన్నటువంటి కనెక్షన్ను ఇలా కట్ చేసేసారే. నిమ్మగడ్డ అనే కత్తెరని తీసుకొచ్చి ఇలా కట్ చేశారు కదా. చూసారా ఒక దృశ్యాన్ని? ఈ ఒక్క దృశ్యం చాలు మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎలా వెంటాడుతుందో చెప్పడానికి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూశాను, స్పైడర్ అనుకుంటా దాని పేరు. అందులో విలన్ ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు ఇలాంటి విని ఆనందిస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఆనందించండి ఆ ఏడుపులు విని. రామోజీరావు గారు సంతోషించండి సార్ ఆ ఏడుపులు విని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆత్మ సంతృప్తి పొందండి, ఎంజాయ్ చేయండి. ఇలా ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది ముసలివాళ్ళు, ఎంతమంది వికలాంగులు, ఎంతమంది వితంతువులు, ఎంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఎంతమంది గ్రుడ్డివారు, ఎంతమంది కాళ్ళు చేతులు లేనివాళ్ళు, ఎంతమంది మాటలు మాట్లాడలేని వాళ్ళు, చెవులు వినిపించని వారు, వాళ్ళందరి ఉసురు హ్యాపీగా తీసుకోండి సార్. ఆనందం వికటాట్టహాసం చేయండి. మీరు ఇప్పుడు పైశాచిక ఆనందం పొందండి, రాక్షసానందం పొందండి సార్. పైగా సిగ్గు విడిచి ఈరోజు ఏం చెప్తారు మీరు? సచివాలయాల ద్వారా ఇవ్వాలి, 1,20,000 మంది ఉన్నారని మీరు చెప్తేనా ఇంతకాలం ఇచ్చింది పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి? కానీ ఒక్క విషయానికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని ఒప్పుకున్నందుకు ఆ చంద్రబాబు నాయుడు గారి నాలుక, లోకేష్ నాయుడు గారి నాలుక, రామోజీరావు గారి నాలుక ఇంతకాలం రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం రాలేదని చెప్పాయి. మరి ఆ నాలుకలు ఏమైపోవాలి ఇప్పుడు? వాటికి ఏ శాపం తగలాలి? మీకు ఇష్టం ఉంటే ఉద్యోగులు ఉన్నారని చెప్తారు, కొత్తగా వచ్చిన ఉద్యోగులు. మీకు ఇష్టం లేకపోతే రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం రాదంటారు. ఎవరి మీద కోపం, ఎవరి మీద తెచ్చుకున్నారు సార్? ఆ అవ్వకి ఎవరు సార్ ఇప్పుడు తోడుండేది? ఆ అవ్వకి భరోసా ఇచ్చేది ఎవరు? ఈ ఉసురు తగులుతుందా లేదా మీరే సమాధానం చెప్పండి. వెరీ సింపుల్, మీకే వదిలేస్తున్నా. ప్రసాద్ గారు, ఎంతసేపు ఆక్రోశించినా, ఎంతసేపు ఆవేదన వ్యక్తం చేసినా ఆ పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేదు సార్. ఏంటి మీ వీళ్ళు ఎవరి మీద కోపం, ఎవరి మీద? ఇంతకుముందు సీఎం గారు మాట్లాడారు, నా మీద కోపంతో నన్నేమీ చేయలేక ఆఖరికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అని చెప్పారు. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. చేతకాని ససౌతనం ఒకటి ఉంటుందండి. ఈ ససౌతనంతో ఈ రాజకీయ ప్రస్థానంలో 70 సంవత్సరాల ఈ స్వతంత్రంలో ముఖ్యంగా 58 నెలలు బట్టి నిరంతరంగా ఒక సేవలు అందిస్తున్న ఒక ప్రభుత్వాన్ని చూసి కంటగింపు. ఈ చేతకాంతను ఒక చిన్న కుర్రాడు నా కళ్ళ ముందే నా కొడుకుతో పాటు ఎదిగిన స్థాయి కలిగిన ఒక కుర్రాడు ఏ విధంగా సేవ చేయడానికి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన ఔదార్యాన్ని గ్రహించి ఇది వీళ్ళతో కానప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆక్రందన చేతకాంతానికి ఏమవుతుందంటే, ఇందాక మీరు ఆ స్పైడర్ సినిమాలో చూడండి, వాళ్ళ భావాలు వాళ్ళ బుద్ధులు అవే. వాళ్ళు 25 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? అది వాళ్ళు ఒరిజినల్ ఇనేరెంట్గా ఉన్నది. ఇప్పుడు మనసులో ఏది ఉంటే అది బయటకు వచ్చేస్తుంది అంటారు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. సో అక్కడ ఏమవుతుంది, మైండ్ని ప్రస్ఫుటించడానికి నా మైండ్ ఇది అని వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. ఇదేంటి ప్రజాస్వామ్యంలో ఇన్నాళ్ళు బట్టి మేము ఆ విధంగా ఉన్నాం కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలా విభిన్నంగా ఎలా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆపాదిద్దాం. ఇప్పుడు చూడండి, మీరు ఆ పెద్దవాళ్ళు ఇవాళ ఆయన ఆత్మకు శాంతించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను నిన్న మొన్న పొద్దుటూరు, నంద్యాల, జమ్మలమడుగు ఇవన్నీ తిరుక్కుని వచ్చాను సార్. ఇంటి దగ్గర వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారంటే, మాకు 1వ తారీఖు నాడు పెన్షన్ వస్తుందయ్యా,
మా కష్టాలకి అసలు ఏ బాధపడవలసింది లేదు. ఇంకోటి కూడా ప్రజలకు తెలియవలసింది ఒకటి ఉంది సార్. డీబీటీ పథకం దాకా అన్నీ ఇస్తున్న దగ్గర ఇది ఒక్కటి ఎందుకు ఇస్తున్నాడో కూడా ప్రజలు గ్రహించాలి. ఓకే, క్యాష్ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ మండల స్థాయి దాకా నాకు ఎక్కడ బ్యాంక్ కానీ ఏటీఎం కానీ కనబట్టలే. ఈ పెద్దవాళ్ళు బ్యాంకింగ్ అనుభవం అంత రంగరించి ఏటీఎం కార్డులో డ్రా చేసి అంత నేపథ్యాలు వాళ్ళ దగ్గర ఉంటాయా సార్? ఇది ముందు చూపుతో ఎన్నాళ్ళ వీళ్ళ ప్రస్థానంలో ఆ మండల ఆఫీసుల దగ్గర వాళ్ళు ఎన్ని పడిగాపులు గడి ఇవాళ పెన్షన్ లేదు రేపు వస్తుందనో, లేకపోతే ఈ లైన్లో నిలబడి ఎంతమంది సతమతం అవుతో ఎండనక వాననక 42 డిగ్రీల పైచిలకు ఎండ ఉంది సార్. నేను అక్కడ తిరుగుతుంటే నాకు అసలే పట్టపర్ర మోడు పగిలిపోయింది. సో ఇలాంటి చూసిన తర్వాత ఎవడైనా సరే సార్ ఒక నిస్సహాయుణ్ణి వాడికి చేయూతను అందించే ఉదంతం చూసాం. ఇవాళ మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వికలాంగుల దగ్గరికి వెళ్ళినప్పుడు కింద కూర్చొని మాట్లాడుతున్నట్టు, అవును, ఈయనైతే లార్డ్ బెంటిక్ ప్రభులో నిలబడి ఏంటి నీ పరిస్థితి అని మాట్లాడే వ్యక్తి. ఈ రెండు కంపారిజన్స్ చాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలనే దేవుళ్ళు పట్టం కట్టి నీకు సింహాసనం మీద కూర్చోపెట్టిన ప్రజాసేవే ప్రజాస్వామ్య పరమార్థం గ్రహించిన మొదటి ముఖ్యమంత్రి ఇతను ఔదార్యం చాటుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క మానసిక సంఘర్షణని అర్థం చేసుకుని ఒక వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్ఠించి దాని త్రూగా గడప గడపకి అందించే కార్యక్రమంలో సార్ వృద్ధాప్యంలో వాళ్ళకి వచ్చే ఆనందం ఏముంటుంది సార్? చేతిలో 3,000 రూపాయలు పడితే వాళ్ళకి మందులు కొనుక్కోవడానికో ఆ విలేజ్ క్లినిక్కి వెళ్ళి వాళ్ళు చేయవలసిన సేవ వాళ్ళు చేస్తున్న దగ్గర ఇంకొంచెం 4 మందులు రాస్తే ఎంత ధైర్యంగా వెళ్ళి తెచ్చుకోగలుగుతారు సార్? సార్, పిల్లల దగ్గర లేనటువంటి అవ్వాతాతలు ఏదైనా అనారోగ్యం సమస్య వస్తే గుండె నొప్పి వచ్చినా ఇంకోటి వచ్చినా వెంటనే వాలంటీర్లకు కాల్ చేస్తున్నారు సార్. వచ్చి ఈ రోజు ఆ లింకు కట్ చేసేసారు, వాళ్ళ ప్రాణాలు అక్కడే పోవాల్సిందే. నేను ఒక మాట చెప్తా సార్, ఎవరైనా పెద్దవాళ్ళని చూడండి, వాడు వచ్చి 4 మాటలు మాడితే చాలనుకునే దగ్గర ఎంత కాదన్నారు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ముఖం చూపించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఇది ఎక్కడ దిక్కుమాల బుద్ధులండి? నాకు అర్థం కాదు. ఎవడండి నిమ్మగడ్డ రమేష్? నాకు అర్థం కాదు. ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఉన్నప్పుడు ఇదే వ్యవస్థని నీకున్న డిస్క్రిప్షన్తో చేయొచ్చు కదా. అంటే వెనకనెళ్ళి దొడ్డిదారిన నేను కొంతమందిని గమనిస్తున్నాను సార్. ఈ జయప్రకాష్ నారాయణ ఒకడు, ఈ ఐవేర్ కృష్ణారావు ఒకడు, సుబ్రహ్మణ్యం గారు ఒకడు, ఈ నిమ్మగడ్డ ఒకడు, ఆ జేడీ లక్ష్మీనారాయణ, ఆ చాగంటి కోటేశ్వరరావు గారు రిటైర్ అయిన తర్వాత ప్రవచనాలు ఎందుకు చెప్తారు సార్? వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో ఎవడన్నా డీసెంట్ నోట్ రాశారండి ఏ ముఖ్యమంత్రికైనా? కానీ ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ మాత్రం డీసెంట్ నోట్లు రాసేయాలి. ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ప్రోయాక్టివ్గా వీళ్ళకి అనుగుణంగా రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళ భావజాలకు అనుగుణంగా పనిచేయాలి. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇదే నిమ్మగడ్డ రమేష్కి దమ్ము ధైర్యం ఉంటే దీనికి ఈక్వలెంట్గా ఆర్ఎస్ఎస్ వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ అలాంటి దగ్గర బీజేపీ ప్రభుత్వాల దగ్గర. నిలువరించమనండి, చేతనైతే నిలువరించమనండి. ఎవరిచ్చారు సార్ మన రాష్ట్రం మీద వీళ్ళకి హక్కులు? ఎవరిచ్చారు సార్ వీళ్ళకి డిస్క్రిప్షన్? ఎన్ని కేసులు సార్? కదండి, కోర్టుకి వెళ్తాడు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్తాడు, ఇక్కడ హైకోర్టుకి వెళ్తాడు, అక్కడ ఈసీ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇతని తపన ఏంటి? అదే చెప్తాను, నేనుండగా ఉద్ధరించి ఊళ్ళేనంది, నేను లేనప్పుడు ఇంకోటి ఉద్ధరించాలంటాడు. ఇప్పుడు నీకు మాట చెప్తాను సార్, సింపుల్గా లాజిస్టిక్స్ ప్లాన్ చేయకుండా. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇవన్నీ సెల్ఫ్ గోల్ కాన్సెప్ట్స్ అంటాను. ఇప్పుడు ఒక చెడ్డ చేసే కార్యక్రమంలో వాళ్ళకి వెనకాతల నుంచి ఈ ప్రభుత్వం చేసిన మంచి వాళ్ళ 130 ఇందాక మీరు చెప్పారు చూడండి, 135,000 ఏపీఎస్సీ త్రూగా గ్రూప్ 1 త్రూగా సెలెక్ట్ అయ్యారని. సిగ్గుందరు నెలకి ఫస్ట్ అయితే ఎందులో పడి చావమనండి. నేనైతే పళ్ళు కొరకు కూడా చెప్తున్నాను, సిగ్గుందా నీకని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదంటే గంప కొత్తగా 135,000 మందిని ప్రతిష్ఠించిన గొప్పడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నీ నిస్సహాయత, నీ చేతకాంతనం, ఏళ్ల తరబడి అక్యుములేటెడ్ నాన్ సెన్స్ని బేరీజ్ చేసుకుంటూ అది మన భుజాల మీద నెట్టుతో ప్రతిసారి నేను ఒక ఛానల్లో డిబేట్ చూశాను, భగోని గారి ఛానల్లో, ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే ఇదే యనమల రామకృష్ణుడు 100 కోట్లు రాష్ట్ర ఖజానాలో లేదు అన్నప్పుడు మొగాడైన జగన్మోహన్ రెడ్డి 1.5 సంవత్సరం బడ్జెట్ని సంక్షేమం చేసి చూపించాడు. మీరే ఇవాళ ఆ చేతకానోడు కూర్చుని మాట్లాడుతూ ఆన్ అన్ అగ్రిగేట్ 350 to 370 crores per day రాష్ట్ర ఖజానాకి వచ్చి తీరుతుంది, irrespective of any circumstances. They doesn't have basic common sense. ప్రతి మంగళవారం వీళ్ళు చేసిన దరిద్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి ఉన్న ఈ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఆర్బీఐ వేలంలో 2వ విడత అంటే ఈ నెక్స్ట్ మంగళవారానికి మనకు 4,000 కోట్లు వచ్చే హక్కు ఉంది. ఈ స్థితిలో దగ్గర 10,000 కోట్ల అకౌంటబిలిటీతో నిన్న కాక మొన్న ఎంప్లాయీస్ కొన్ని జ్యూస్ అని క్లియర్ అయ్యాయి, తెలుసు కదా సార్? ఇవాళ కేవలం పెన్షన్లు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని మీరు దిక్కుమాల భోగోని ఛానల్తో ఆ పచ్చళ్ళతో రాయిస్తుంటే హౌ డేర్ యు ఆర్. రాష్ట్ర ఖజానాకి రెవెన్యూ ఏ మాడ్యూల్లో వస్తుందో బేసిక్గా అవగాహన లేకుండా ఈ 5 సంవత్సరాలు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ 2 ఏళ్ళని ఎదుర్కొన్న ఈ ప్రభుత్వం మొగాళ్ళలాగా ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఇంటికి అందించిన ఔదార్యంలో ఏ ఒక్క ఉదంతంలో కూడా జీతాలు ఆపలేదని కానీ లేకపోతే పెన్షన్ ఆపిందని కానీ ఏ రోజున ఉందా?
ఇవాళ ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థతో కళ్ళు ఎలాగొచ్చాయా నీకు? కళ్ళు కనబడా కాకులు ఎత్తుకెళ్ళిపోయాను నిమ్మగడ్డ రమేష్. ఎందుకంటే నీ క్రిస్టల్ క్లియర్గా ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థతో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా సంక్షేమం అందిస్తుంటే పెన్షన్ పోయి కలమా. నీకు మాట చెప్తా శ్రీశ్వర్ గారు, ఇందులో 70% ఆడపిల్లలు ఉన్నాయి వాలంటరీ వ్యవస్థ అండి. ఆడపిల్లలు ఉసురు పోసుకొని, ఈ వృద్ధులు ఉసురు పోసుకొని ఏం బతుకుతారయ్యా మీరు? నాకు అర్థం కాదు. జాతి ప్రయోజనాలు సార్, ఎవరికండి జాతి ప్రయోజనాలు? జాతి ఏం ప్రయోజనాలు బాగుంటారండి జాతి పేరు? జేపీ, నిమ్మగడ్డ వీళ్ళంతా ఎవరు సార్? జాతీయ దామోజీ, రాధాకృష్ణ వీళ్ళంతా జాతి ఎక్కడి నుంచి ప్రయోజనాలే వస్తారు? కదా వీళ్ళకి ఎవరికి కావాల్సింది. ఇచ్చారండి హక్కులు? ఎవరు ఇల్లు? ఈయన జాతి ఉద్ధారకులు ఇల్లు? మీరు చెప్పారు కదా 4,000 కోట్లకి ఇండెంట్ అప్పుకేదో పెట్టారని. ఇక్కడ చూడండి, తెలంగాణ సర్కార్ 16,000 కోట్లకు పెట్టింది. సార్ మీకు మాట రాయమనండి రామోజీరావుకి దమ్ముంటే ఈ వార్త. రాయరు, ఆ దమ్మేడిస్తే 16,000 నాగళ్ళు వస్తాయి తెలంగాణ నుంచి. ఇలా మొహానికి ధైర్యమా? రాబోయే 3 నెలల్లో 16,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతుంది. సార్ మీకు ఒక మాట చెప్పనా? ఓ ప్రణాళిక హితం ప్రణాళికాబద్ధం ఉన్న దగ్గర అక్కడ జాతీయ స్థాయిలో కూడా నీతి ఆయోగాన్ని మన ఎత్తిమి పెట్టినప్పుడు ఓ ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్న ఈ ప్రభుత్వం యొక్క ఔదార్యం వీళ్ళకి కనబట్లే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వంలో నాకు ప్రజలే దేవుళ్ళని ముందుకెళ్తున్న ఈ వ్యక్తి. ఎందుకంటే వీళ్ళు ఏ మామగారు అయితే పార్టీ పెట్టారో ఆయన ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వీళ్ళకి కనబట్లే. జాతి ప్రయోజనాలను ఎప్పుడైతే ఆశించి ముందుకెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల చేతిలో మెట్టి దెబ్బలు తినే రోజులు దగ్గరలో ఉన్నాయి. జాతి ప్రయోజనాల, రాష్ట్ర ప్రయోజనాల దగ్గర రాష్ట్ర ప్రయోజనం పరిరక్షించే ఉద్దేశం కూడా లేకుండా పొత్తుకుపోయారు వీళ్ళు ముగ్గురును. ఎక్కడండి వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే హక్కు ధైర్యమను? ఇలా మన రాష్ట్ర పరిరక్షకులు కళ్ళ ముందు అభంశుభం తెలియని వృద్ధులకి, వికలాంగులకి నెలాఖరున వచ్చే నెల మొదట్లో వచ్చే పెన్షన్ని ఈ రోజు దగ్గర ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోమనండి సార్. ట్రాక్ రికార్డ్ చెక్ చేసి మాట్లాడండి పెన్షన్ విషయంలో. ఇయర్ ఎండింగ్ ఏప్రిల్ 1 హాలిడే, బ్యాంకింగ్ హాలిడే, నిన్న 31 క్లోజింగ్ డే. అంచేతే ఇవాళ 2-3 తారీఖు కంటే దగ్గర నిలువరించబడిన దగ్గర ఎవరెవరు క్రెడిట్లు తీసుకోవడానికి మరి అచ్చాని పచ్చబోసలాగా ప్యారలల్ వ్యవస్థలతో చేయండి. ఇదే దిక్కుమాల ప్యారలల్ వ్యవస్థలతో నీ చేతకాంతను 5 ఏళ్ళలో పెన్షన్లో ఎంతమంది వృద్ధులు ఎలా సతమతం అయ్యారో కనిపించట్లేదా? ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఒక వ్యవస్థను ప్రతిష్ఠించి ఒక ఉపాధి హామీ పథకం కింద ఆల్మోస్ట్ ఒక ఆనరోరియం ఇస్తూ వాళ్ళతో సేవలు అందించుకుంటూ ఒక పొగడిగడు వచ్చి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు చేయాలంటే గ్రామం టు గ్రామం. ఇంకొక తెప్పలాగా హౌ డేర్ యు ఆర్! ఎవరా మీ అందరికి ఐఏఎస్లు ఐపీఎస్లు క్యాడర్లు ఇచ్చిన అదేదో ఛానల్ ఏ ప్రాతిపదిక మీరు సెలెక్ట్ అయ్యారా? మీరు టీడీపీ కార్యకర్తలకు ఇస్తే పంచి పెడతారట. అసలు సిస్టమ్ గురించి తెలుసా? అది జర్నలిజమేనా? అదే చెప్తున్నాను. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు డబ్బు ఇవ్వాలంటే వాళ్ళు ఇల్లు ఇంటింటికి పంచి పెడతారట. మీకు ఈ తెంగరోడు తిరునాళ్ళది ఇంకోటి చెప్తే మీకు గుండె ఆగిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. వీళ్ళ పొత్తులో ఒక అధినేత, ఒక పార్టీ అధినేత, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇది వినండి. అసలు మనం అలాంటి వాళ్ళకి ఎందుకు ఎంటర్టైన్ చేయాలన్నది మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇది వింటే సార్ మీకు ఒక్కసారి తెలుస్తుంది. వీళ్ళకి పెన్షన్ మీద ఏ అవగాహన ఉందో. ఏముంది అవగాహన? ఒకసారి ఈ పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజున వాళ్ళకి వాలంటీర్స్ ని వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసింది కాబట్టి ఎలక్షన్ గవర్నెన్స్ ఆ పెన్షన్స్ ఏవైతే ఉండాలో ఆ ప్రభుత్వ అధికారులు వచ్చేలా మనందరం కృషి చేయాలి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి పెన్షన్ అందేలాగా ఉంటామని చెప్పి దాన్ని కూడా మనం ఒక కర్తవ్యంగా తీసుకొని ఎవరికైతే పెన్షన్ ఉన్నాయో అందేలా మనం అందరూ కృషి చేయాలని అందరికి పిలుపునిస్తామన్నా. ఇంతకంటే సిగ్గుచేటు కదండి. ఈ తెలివి తక్కువ మేళానికి ప్రజలు గ్రహించండి. పిఠాపురంలో నిలబడ్డాడు మీ ప్రాణాల మీదకి ఎంత అవగాహన రాయిచ్చు ఉందంటే, ఎంత కాదన్నా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వ్యక్తి, వాళ్ళ అమ్మగారికి పెన్షన్ ఎలా వస్తుందో ఈ ప్రాథమిక అవగాహన కూడా లేనోడు. అక్కడ వాలంటీర్లు పంచుతున్న పెన్షన్ ఎవరికి? వృద్ధులు, ప్రజలు, ప్రభుత్వం చేస్తున్న ఒక సంక్షేమం లబ్ధిదారులకి ప్రభుత్వ తరఫున వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్కి తేడా తెలియనోడు వీడు ప్రజానాయకుడా? అండ్ వాట్ కెపాసిటీ ఈస్ కంటెస్టింగ్ అండ్ పిఠాపురం? ఎవరండి ఇలాంటి వాళ్ళందరికీ పొలిటికల్ వ్యాక్యూమ్ని క్రియేట్ చేసేస్తుంది? వీళ్ళ మనకి సంరక్షించే వాళ్ళు ఒక్క అవకాశం మనం అడుగుతున్నాడు. అవగాహన రాహిత్యంతో ఆ పిఠాపురం ప్రాణాల మీద నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నాడు ఏమైనా అర్థం ఉందా? ఇదే వాలంటీర్ మీద అతను చేసిన ఇతను వాలంటీర్స్ మీద మాట్లాడింది 70% ఆడపిల్లలు ఉందేరా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద మాట్లాడి. ఒకసారి ఆడపిల్లలే ఉన్నారు. భీమవరం నుంచి 3 వాలంటీర్లు మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తూ 4 కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్లు. ఈరోజు రాజీనామా చేసి మీరు మా మీద ఇన్ని ఆరోపణలు చేశారు కదా, ఇప్పుడు మేము రాజీనామా చేసి బయటకు వస్తున్నాం. ఏ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించామో ఆ సంక్షేమ పథకాల గురించి మేము ఇప్పుడు ప్రచారం చేయబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. సింపుల్ చెప్తారు ఈశ్వర్ గారు. కడుపుకి అన్నం తిన్నాడు అందరూ చూడండి. 4 ఆడపిల్లలు
ఆ ఇద్దరు బంగారు తల్లు స్వచ్ఛందంగా సేవ చేయడానికి మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి ముందుకు వస్తే ప్రభుత్వం ఈ ఔదార్యం చాటుకుంటూ ఒక హానరేరియం ఇస్తుంది. 5,250 ఆ గ్రామంలో వాళ్ళకి ఎంతో కొంత అక్కడికి వస్తుంది అన్న దీంట్లోనూ ఎన్నో కుటుంబాలు వాళ్ళ ఇంటి పెద్ద మనుషులు ఇంటి ముందే ఉంటారు సార్ వాళ్ళు. రైట్ అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు మహిమజ్యోతి అండి. జ్యోతి గారు, హలో. జ్యోతి గారు, ఈ ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు మీరు చేస్తూ వచ్చారు కదా, దాదాపు 58 నెలల కాలంలో మీరు ఎప్పుడు వాలంటీర్గా జాయిన్ అయ్యారో కానీ ఈ కాలంలో మీరు ఎటువంటి సేవలు అందించారు ఇంటింటికి వెళ్ళి? సార్ నేను జాయిన్ అయ్యి 4.5 years అవుతుంది సార్. నేను జాయిన్ అయిన కాడి నుంచి కూడా మేము వృద్ధులకు పెన్షన్స్ పెట్టామండి. తర్వాత మా ఏరియాలో కోవిడ్ టైంలో అయితే మీకు తెలియంది కాదు సార్, చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి. మాకు మా ఏరియా వచ్చేటప్పటికి దగ్గర ఒకేసారి ఒక 7 రెడ్ జోన్స్ పడిపోయినాయి అండి. ఆ రెడ్ జోన్స్లో మ్యాక్సిమం మా వార్డులో 23 members వాలంటీర్స్కి మేము 3 members జెంట్స్ అండి, మిగతా వాళ్ళందరూ లేడీసే సార్. అందులోనూ చిన్న పిల్లలు కలిగి ఉన్నామండి. అయినప్పటికీ కూడా మేము ఆ రెడ్ జోన్ డ్యూటీస్ చేసాం సార్. నైట్ టైం ఏంటండి, మార్నింగ్ టైం ఏంటండి, ఏ డ్యూటీ టైం మాకు అలౌట్ చేశారో ప్రతి డ్యూటీ టైంలో మేము కరెక్ట్గా అలౌట్ ఆ టైంలో మేము అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఏంటండి ప్రతిదీ మేము టాబ్లెట్స్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి అందజేసాం సార్. తర్వాత అదే విధంగా మా ఏరియాలో వరదలు కూడా సార్, వరదల టైంలో కూడా చాలా పీకల లోతు వరకు వాటర్ వచ్చేస్తే లేడీస్ కూడా మేమందరం కూడా దిగి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అవనివ్వండి, మిగతా అవసరాలు ఏంటండి ప్రతి ఒక్కటి కూడా మేము అందజేసి మేము స్వచ్ఛందంగా ఆ సేవను మేము జగన్ గారు ఏ రీతిగా అయితే మమ్మల్ని వాలంటీర్లుగా మమ్మల్ని నియమించారో ఆ సేవను మేము అందించాలనుకున్నాం. అదేవిధంగా అందిస్తూనే వచ్చాం సార్. ఇప్పటి వరకు కూడా మేము పార్టీ చూడలేదండి, ఈ కుల మతాలు చూడలేదు, ఏమీ చూడలేదండి. ఇప్పుడు మీరు అందించే సంక్షేమం అందించేటటువంటిది లేకపోతే పెన్షన్ అందించే వాళ్ళలో మరీ వృద్ధులు కానీ పాపం ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి నడవలేని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు అది పెన్షన్ అందించలేకపోతే ఉన్నారు సార్, బెడ్ పేషెంట్స్ ఉన్నారా? అవును సార్. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి నెల వాళ్ళ దగ్గరికి మీరే వెళ్తున్నారు కదా? అవును సార్, ప్రతి నెల మేము ప్రతి ఇంటింటికి సూర్యుడు రాకముందే మేము వెళ్ళి ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ అందించడం, అసలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే మాకు అదొక రకమైన సంతోషం సార్. మేము మా దగ్గర డబ్బులు ఇస్తున్నంత ఫీలింగ్ వచ్చేదండి. కానీ ఈ రోజున మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా లేదు సార్ వాళ్ళకి. మా దగ్గర మొబైల్స్ ఇప్పుడు మాకు సచివాలయం ప్రొవైడ్ చేసిన మొబైల్స్ కానీ సిమ్ కార్డ్స్ కానీ సార్ ఇవి లేకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి లేదండి, మేము వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి వృద్ధులు. ఇంటికి వచ్చి అమ్మ మా పెన్షన్ సంగతి ఏంటంటున్నారు సార్. బెడ్ పేషెంట్స్ ఉన్నారంటున్నారే, వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఎలాంటి పేషెంట్లు ఉన్నారు ఏంటి? అదే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అమ్మ ఏంటమ్మా మా పరిస్థితి, ఇప్పుడు ఎలా తీసుకెళ్తామమ్మా అని అడుగుతున్నారు సార్. మాకు వాళ్ళు అడుగుతుంటే మాకే ప్రాణం ఏదోలాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి నెల వాళ్ళకు కూడా ఎలాగైనా సరే మేము పెన్షన్ అందివ్వాలి. వాళ్ళు థమ్స్ పడకపోయినా ఐరిష్ పడకపోయినా ఏ విధంగా అయినా సరే మేము అందించాలని ఎన్నిసార్లైనా వాళ్ళ ఇంటికి మేము సందర్శించి వాళ్ళని పరామర్శించి మేము పెన్షన్ అందజేసే వరకు కూడా అలాగే తిరిగే వాళ్ళం సార్. ఇప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు పెన్షన్ వాళ్ళకి ఎప్పుడు అందుతుంది, ఇప్పుడు సచివాలయం స్టాఫ్కి అప్పచెప్పారండి, ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మాకు ఆందోళనగానే ఉంది సార్. మీరు ఈ మధ్య కాలంలో అమ్మా ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్లు ఇవ్వడము, సంక్షేమాలు అందించడము, ఇంకొక వాళ్ళకి సర్టిఫికేట్స్ అందించడము, వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు కదా. ఈ టైంలో చాలా చోట్ల జరిగింది, మరి మీ దగ్గర జరిగిందో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా కెమెరాలు ఇలా పట్టుకొని మీ వెంటబడుతూ ఏం చేస్తున్నారు మీ వెంటబడేవాళ్ళు. మీకు కూడా అలాంటిది ఏమైనా జరిగిందా? సార్ మెయిన్ కారణం మేము రిజైన్ చేయడానికి కూడా కారణం అదే సార్. ఏంటంటే మా హౌసెస్ వచ్చి మా క్లస్టర్ పరిధిలోనే మా హౌస్. సో మేము మా
పక్కన వాళ్ళతో కూడా మాట్లాడడానికి కూడా లేదు సార్. ఇప్పుడు ఏంటి పక్కన సపోజ్ మాకు రిలేటివ్ అవుతారు అనుకోండి, బాబాయ్ ఇలాగా ఏంటి ఏం చేస్తున్నారు అన్న అలా పలకరించడానికి కూడా లేకుండా అయిపోయింది సార్. ఎందుకంటే ఏ టైంలో ఎవరు ఫొటోస్ తీస్తున్నారో తెలియట్లేదు సార్. ఈసీకి పెడతామని కంప్లైంట్ చేయడము, బెదిరించడం ఇవన్నీ వస్తున్నాయని మేము రిజైన్ చేయడం జరిగింది సార్. స్వచ్ఛందంగా మా మొత్తం 22 మంది కూడా రిజైన్ చేశాం సార్. ఎందుకమ్మా ఇప్పుడు రిజైన్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు దాకా కూడా జగన్ గారు ఒకటే ఉద్దేశంతో ఆయన వచ్చారండి. ప్రజల మొత్తం అందరికీ కూడా ఆయన పథకాలు, నవరత్నాలు ప్రవేశపెట్టిన నవరత్నాలు కానివ్వండి, ఏ పథకమైనా సరే ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి, కులం చూడొద్దు మతం చూడొద్దు అని చెప్పారు. అదే విధంగా మేము ఎవరిది కులం చూడలేదు, మతం చూడలేదు, మాకు భేదాలు చూసుకోలేదు. ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులుగా మేము భావించి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము పథకాలు అందించాం సార్. ఇప్పుడు ఆ పథకాలని మేము నలుగురికి చెప్పలేకుండా ఉన్నాం సార్. మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకుండా ఉన్నాం సార్. ఈ బెదిరింపుల వల్ల మేము బయటికి రావడానికి కూడా ఆలోచించుకొని రావాల్సి వస్తుంది సార్ ఇప్పుడు. కాబట్టి మేము ఇవన్నీ మాకు వద్దు, మేము ఈ వాలంటీర్ పరిధిలో ఉండబట్టే కదా మమ్మల్ని ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారు. అదే మేము ఈ దాటి వచ్చామంటే మేము స్వచ్ఛందంగా మా ఇష్టపూర్వకంగా మేము ఎలా ఉండాలనుకుంటున్నా మేము చేయగలం, ఆయన గురించి మేము చెప్పగలుగుతాం అనేసి మేము బయటకు వచ్చేసాం సార్. ఆయన చేసిన మంచిని మేము నలుగురికి చెప్పాలనుకుంటున్నామండి. అమ్మ మీతో కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ మాట్లాడతారట, మీరేమన్నా మాట్లాడాలి? అమ్మ నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వాలంటీర్ వ్యవస్థకి, నమస్తే సార్. మొత్తం వాలంటరీ వ్యవస్థకి కరోనా టైంలో మీరు చేసిన సేవకి 2 చేతులు ఎత్తి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఇంత తీవ్ర పరిస్థితుల్ని, ఈరోజు ఈ సంక్షేమాన్ని, సుఖఫలాలని ప్రజలకు అందించిన దానికి కర్త కర్మ క్రియ మీరు. అలా నమ్మిన వాళ్ళు నేను మొదటివాడిని. రెండో పాయింట్, మీరు ఇవాళ మనకి తిరుపతి ఉందమ్మా, స్వచ్ఛందంగా మనం సేవ చేస్తామని మనం ఎన్రోల్ చేసుకుని సేవ చేస్తున్న దానికి ఈక్వలెంట్, దానికి సర్వీసెస్ మెచ్చి మీకు ప్రభుత్వం హానరేరియం ఇస్తుంది. ఇవాళ మీరు నిజంగా మంచో చెడ్డో మీకు వచ్చిన స్ఫూర్తికి నిజంగా మళ్ళీ 2 చేతులు దండం పెడుతున్నా. రాజీనామా చేశారు కదా, ఎవడు ఆపుతాడమ్మా మీరు సేవ చేయండి రేపటి నుంచి పెద్దవాళ్ళకి. ఎందుకంటే సచివాలయం నుంచి మనం డిప్లాయ్ చేసిన వ్యక్తి ఒకడు వచ్చి అక్కడ 50 ఏళ్ళు మీరు రేడియస్ చూపించండి, ఐరిష్లు వాళ్ళకి సాయం చేయండి అమ్మా, పని ఇంకా ఫాస్ట్ అవుతుంది కదా. స్వచ్ఛందంగా సేవ చేయండి, ఎవడు ఆపుతాడు? నేను మీరు చేస్తారని కాదు, ఖచ్చితంగా చేస్తారు. ఆ భరోసాగా నేను చెప్తాను. ఒక్క నిమిషం, మీరు స్వచ్ఛందంగా చేస్తారని 100% నేను మొదటి వ్యక్తిని. దానికి తోడు ఇవాళ మీరు రాజీనామా చేశారు కాబట్టి ఏ పొక్కడిగడి ఫోటో తీస్తాడు నేను మాట్లాడతా తర్వాత. నేను ఇవాళ చెప్తున్నాను, చాలా 70% ఆడపిల్లలు చేస్తున్న సేవని ఎవడో బుర్ర తక్కువ వేదవాళ్ళు మాట్లాడుతున్న దానికి మనం యాక్సెప్టెన్స్ అక్కర్లేదమ్మా. ఇవాళ తిరుపతి భగవానుడికి ఎలా సేవ చేస్తున్నారో స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకుని సేవ చేస్తారు శ్రీవారి సేవని, అలా మీరు మానవ సేవయే మాధవ సేవని చేస్తున్న దానికి నిజంగా మళ్ళీ ఇంకోసారి యాక్సెప్ట్ చెప్తున్నా. ఎవరికి భయం పడక్కర్లేదమ్మా, సేవ చేయడానికి ఎవరికి భయం పడక్కర్లేదు. మీకు భగవంతు సంకల్పం ఉంది, మీరు వాలంటరీగా మీ అంతటా మీరు వచ్చారు, దానికి వాలంటీర్ వ్యవస్థను పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డి శిష్యులు మీరు అందరూ ఆ ఘనాన్ని ముందుకు తీసుకురండి. వాలంటరీగా డబ్బులు లేవు ఇప్పుడు మీకు, వాళ్ళకి అంతే. 2 నెలల తర్వాత పునఃప్రతిష్ఠ జరుగుతుంది, గుర్తుంచుకోండి. ధ్వజస్తంభాలు అవన్నీ మీకు జ్ఞాపకం ఉంటాయి కదమ్మా. ఆలయాల్లో కొన్ని సంవత్సరాలకు ఒకసారి ధ్వజస్తంభాన్ని దించి మళ్ళీ మాన్ను పెట్టి ధ్వజస్తంభ పూజలు చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు. అదేవిధంగా ఇదే వాలంటీర్ వ్యవస్థ ఈసారి సచివాలయ వ్యవస్థకి ధీటుగా మిమ్మల్ని ఇంకొకసారి ఎవడు 1 వేలు కూడా వేసి నెట్టే స్థాయి కూడా లేకుండా చేస్తాడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో. ఇది ఛాలెంజ్. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో దేశంలో ఎక్కడ ఈ విధంగా కనీ విని ఎరగని రీతిలో జరగలేదు సంక్షేమం. ఈ జరగనందుకు వాళ్ళకి వచ్చిన ఆక్రందన అంచేత మీ పునఃప్రతిష్ఠ ఎలా జరుగుతుందంటే ఆ రోజు నిజంగా చెప్తున్నాను, పండగ వాతావరణం. ఆల్ ద బెస్ట్, అసలు ఆలోచించొద్దు. రైట్, మరో 3 రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. 1 by 1 ఒక్కొక్కరితో మాట్లాడదాం. ఈలోపు ఒకసారి కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజు గారు, ఏంటి సార్ సిచ్యువేషన్? రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా. నమస్కారం సార్. నమస్తే సార్. ఏది చంద్రబాబు కానీ, ఈనాడు దినపత్రిక కానీ, లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్ కానీ వీళ్ళంతా మాట్లాడు యుద్ధ ప్రాతిపదికన రేపు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కుట్రే. ఈయన ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందంటే పెన్షన్లు ఆపేయడానికి. ఎక్కడా సరే ఏ పేపర్లో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరే లేదు. ఈశ్వర్ గారు నమస్కారం సార్. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం. ముందుగా ఈరోజు ప్రజలకి సేవ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో, సేవా దృక్పథంతో, మానవ సేవే మాధవ సేవ అని నానుడిని గుర్తు చేస్తూ ఈరోజు రిజైన్ చేసిన వాలంటీర్లందరికీ కూడా నా వందనాలు, నా హృదయపూర్వక నేను ఆ వాలంటీర్లందరూ కూడా హ్యాట్సప్ చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ, నిమ్మగడ్డ ప్రసాద్ కానీ ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాలంటీర్లు గడిచిన
వాలంటరీ వ్యవస్థను మనం స్థాపించింది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2వ తారీఖున. ఏ రోజైతే గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తామో ఆ రోజే నిజమైన స్వాతంత్రాన్ని సాధించినట్టని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి గ్రామ స్వరాజ్యానికి వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా నాంది పలికింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక మంచి ఉద్దేశంతో, ఒక సత్సంకల్పంతో స్థాపించిన ఈ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు అండుకో మొదటి నుంచి కూడా దురుద్దేశపూర్వకంగా ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముందుగా ఈ వాలంటీర్లందరూ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ధోరణి. ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజల అరకొర వసతులు ఉంటే రాజకీయాలు చేయగలుగుతాం, ఎస్సీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా, వెనకబడిన వర్గాలు పేదలుగా ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతామనే దుర్మార్గపు ఆలోచన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న మీరు శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమాన్ని అందించడంలో పూర్తిగా గతంలో విఫలం చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాలంటీర్లందరూ కూడా లక్షలాది మంది వాలంటీర్లు స్వయం సేవకులుగా మారి ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖు, ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి ప్రతి నెల కూడా 1వ తారీఖున సూర్యోదయంతో పోటీ పడుతూ ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. ఒక్కసారి చాలామంది మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డీబీటీ ద్వారా ఇస్తున్నారు. ఒక ఫంక్షన్స్ను మాత్రమే నగదు రూపంలో డైరెక్ట్గా ఇంటికి చేరవేస్తున్నారు. నగదు రూపంలో ఎందుకు చేరవేస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంలోని వృద్ధులు ఈ పెన్షన్ నగదుని మన బ్యాంక్ అకౌంట్లోనో సచివాలయంలోనో ఇస్తే మళ్ళీ అది తెచ్చుకోవడానికి ఎవరొకరి మీద ఆధారపడాలి. వికలాంగులు కూడా నగదు రూపంలో కాకుండా సచివాలయాల దగ్గర లేకపోతే బ్యాంకు ఖాతాల్లో వేస్తే మళ్ళీ అది తెచ్చుకోవడానికి ఎవరొకరి మీద ఆధారపడాలి. అదేవిధంగా వితంతువులు మన సాంప్రదాయంలో ప్రతిసారి ఇంటి నుంచి బయటికి రావడానికి సుముఖంగా ఉండరు, వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడాలి. వీళ్ళు ఎవరు కూడా వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం అందించే పెన్షన్ని, ఆ చేయుతిని వారి చేతికి అందించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనేది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పెద్ద మనసు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత దాతృత్వం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత మానవత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచన చేస్తుంటారు. ఇది కనీసం ఈ ఇంకిత జ్ఞానంలో కూడా లేదు ఈ రోజు తెలుగుదేశం నాయకులు. కానీ ఈ రోజు 6వ తారీఖు కల్లా ప్రభుత్వంపై బురద చల్లడం కోసం ఈ పెన్షన్లు అందించాలని 6వ తారీఖు కల్లా అది పూర్తి చేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఏదో పాస్ చేశారు. కానీ ఒక విషయం సార్, ఈ మొత్తం కుట్రలో భాగస్వామి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమంటున్నారంటే పింఛన్ల పంపిణీ అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలట. ఈయన ప్రజాస్వామ్యవాది. ఈరోజు అవ్వ చూసాం కదా, ఆమె దారుణమైనటువంటి పరిస్థితి, భర్త చనిపోతే మరి ఆ ఉసురుకి సమాధానం ఎవరు చెప్తారు? నిన్న పొద్దుట సార్ ఈయన చర్య నాకు ఎలా అనిపిస్తోంది అంటే సార్, కుడి చేత్తో చెంప పగలగొట్టి ఎడం చేత్తో జెండు బాంబు ఇచ్చాడంటే ఎవడు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలంటే ఈ మహానుభావుడు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. సార్ నాకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ముఖాల ఆనందాన్ని చూడటం నాకు చాలా అలవాటుగా ఉంది సార్. గడిచిన 4 సంవత్సరాలుగా నిన్న కూడా ఏప్రిల్ 1వ తారీఖున నేను మార్నింగ్ వాక్లో భాగంగా మా నియోజకవర్గంలో ఒక స్లమ్ ఏరియాలో పర్యటించాను సార్. మార్నింగ్ నిజంగా చాలా మంది గట్టు మీద కూర్చుని, ఏ అమ్మ గట్టు మీద కూర్చున్నాం అంటే, బాబు మా వాలంటీర్ పెన్షన్ తీసుకొస్తుందనంటే, లేదు తల్లి ఏం చేస్తాం మరి తప్పదు, ఈ 2 నెలలు భరించినాడు. నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం సార్ నిజంగా. ఎందుకంటే అలవాటు పడి ఉన్నారు, లేదు మళ్ళీ వెళ్ళాలా ఆ ఎండలో నుంచో. ఎందుకంటే సార్ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ 1వ తారీఖుని ఇస్తారో తెలియదు, 10వ తారీఖుని ఇస్తారో తెలియదు, 15వ తారీఖుని ఇస్తారో తెలియదు. ఎండలో నుంచుని పొద్దుటే సూర్యోదయంలో లేటి గొడుగులు పట్టుకుని ఏదన్నా చద్దన్నం పట్టుకుని పెన్షన్లు క్యూ లైన్లో నుంచునే పరిస్థితి ఉండేది సార్, కాళ్ళు నొప్పులు పుట్టేలాగా. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెసులుబాటు కోసం తీసుకొచ్చిన దాన్ని ఆపడం అనేది చాలా దుర్మార్గం చేయ. అన్నిటికంటే కూడా సార్ ఈరోజు మా నియోజకవర్గంలో 56% ఉండేవారు సార్ లబ్ధిదారులు. ఈరోజు 73% లబ్ధిదారులు ఉన్నారు సార్ మా నియోజకవర్గంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పారో రాజకీయ నాయకుల్లో కాకుండా రాజనీతిజ్ఞుల్లా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా మన పార్టీయా పక్క పార్టీ అని ఆలోచించకుండా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా వాలంటీర్ల ద్వారా మేము సంక్షేమాన్ని అందిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే అది చూసి వారవలేక
వాలంటీర్లు ఏమో ఉమెన్ ట్రాఫికింగ్ చేశారని ఒకరంటారు. వాలంటీర్లు ఉన్నది ఎవరు సార్? 75% అక్క చెల్లెములు ఉన్నారు సార్ వాలంటీర్ల కింద. వాళ్ళు సేవాభావంతో సేవ చేస్తున్నారు సార్. ఏదో రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉండేవారు, చేతగానోడు ఏదో చేశాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి సంక్షేమాన్ని కూడా అందించలేకపోయి ఈ రోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం నిజంగా నేను చెప్తున్నాను సార్. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వితంతులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు శాపం తప్పకుండా చంద్రబాబు నాయుడుకి తగులుతుంది. నేను కూడా అదే ఇది హేయమైన కూడా ఎవరైతే ప్రజాస్వామ్యంలో సార్ 6వ తారీఖు కల్లా అందరికీ పెన్షన్లు అందించే, ఎందుకంటే ఇది హేయమైన చర్య సార్ ప్రజాస్వామ్యంలో. చెప్పండి సార్, కంప్లీట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. తప్పకుండా సార్. ఈ రోజు మన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మనోధైర్యంతో ఉండండి. మళ్ళీ జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు రెట్టించిన ఉత్సాహంతో ఒక పండగ వాతావరణంలో వాలంటీర్లందరూ కూడా మళ్ళీ ఛార్జీ తీసుకుని సేవా దృక్పథంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందరికీ కూడా సేవ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పిస్తారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి బ్లాక్ ఎంత అన్యాయం అంటే సార్, వాలంటీర్లు బయటకు వస్తుంటే ఫోటోలు పట్టుకుని నించుంటున్నారు. వీళ్ళకి పని లేదా సార్? వీళ్ళు ఇదే రాజకీయం? తెలుగుదేశం కార్యకర్తలు నాయకులని ఇంత బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు పాల్పడతారు సార్. అంటే వాళ్ళు వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈరోజు వాలంటీర్ ఫ్యామిలీకి భంగం కలిగిస్తూ ఉన్నారు సార్. ఎవరిచ్చారు సార్ వీళ్ళకి ఆ హక్కు? వాళ్ళు ఎవరితో పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదా? ఆ పక్కింటోడు రాజకీయ నాయకుడు అయితే వాళ్ళతో మాట్లాడకూడదా? ఆయన ఎవరు అంటున్నారు? అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు 5 వాలంటీర్ వ్యవస్థకి టెర్రరిస్టులు అంటారు సార్. లేకపోతే ఇంకో కాదు, కనీసం వాళ్ళు జీవనంగా బయటికి వెళ్తున్నా సరే వాళ్ళ వెనకాల ఎవరో ఒక స్పై సార్. ఆడపిల్లలు ఉన్నారు సార్, 70% ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు కెమెరాలు పట్టుకుని ఫాలో అవుతారు, ఫోన్లు పట్టుకుని ఫాలో అవుతారు కూడా. రైట్. ఇదే ఇంత వేధింపులా సార్? వాలంటీర్లుగా పనిచేసినంత ఆడపిల్లలకి రాష్ట్రంలో ఇదే సార్ మన చంద్రబాబు నాయుడు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు కుతంత్రాలన్నీ ఇలానే ఉంటాయి సార్. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 66 లక్షల మంది పెన్షన్దారులు అవ్వా తాతలకి చెబుతున్నా, అలాగే వికలాంగులకి చెబుతున్నా, వితంతువులకి చెబుతున్నా, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చెబుతున్నా, కళ్ళు లేని వారికి, చెవులు వినబడని వారికి, నడవలేని స్థితిలో ఉన్న వారికి, బెడ్ పై ఉన్న వాళ్ళకి అందరికీ చెబుతున్నా, అందరూ ధైర్యంగా ఉండండి. 6వ తారీఖు కల్లా, కొంత ఆలస్యమైన 6వ తారీఖు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి వాళ్ళ పింఛన్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు. ఈ అడ్డంకులన్నీ చంద్రబాబు సృష్టించిన అడ్డంకులు కొంతకాలము ఈ నెల మాత్రమే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ అడ్డంకులు ఉండవు. దానికి తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. అందరూ ధైర్యంగా ఉండండి. కానీ వారు కోరుకున్నట్టుగా మీరు ఏదో జరగరానిది జరిగిపోతోందని భయంతో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటే, మీ బూడిద తీసుకెళ్ళి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ శవాల బూడిద తీసుకెళ్ళి, కాలిన శవాల బూడిద తీసుకెళ్ళి చంద్రబాబుకి అభిషేకం చేస్తాడు. కాబట్టి ఎవరు అధైర్యపడకండి. చంద్రబాబుకు అభిషేకం చేయడానికే, కాలిన శవాల బూడిదని తీసుకెళ్లి చంద్రబాబుకు అభిషేకం చేయడానికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ కుట్రలకు తెరదీశారు. ఎవ్వరు అవ్వాతాతలు భయపడకండి, వితంతువులు భయపడకండి, వికలాంగులు భయపడకండి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు భయపడకండి. అసలు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కేసులు వేశారో ఒక్కసారి నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఆ తర్వాత ఆ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లతో మాట్లాడదాం. అసలు ఆయన కుట్రలు ఏంటో ఒకసారి చూపించండి. వరుస పెట్టి ఎన్ని కేసులు వేసుకుంటూ వెళ్ళాడు. ప్రజాస్వామ్యం అనేటటువంటి ముసుగు వేసుకున్నటువంటి మారీచులు ఉంటారు. గొంతు మార్చి ఇది ప్రజాస్వామ్యం అని చెప్తుంటారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి మారీచులు కొంతమంది ఉంటారు. ఆ కోవకి ఈయన చెందుతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేయాలి. ఆయన చూడండి ఎన్నిసార్లు కేసులు వేస్తున్నారు. ఎన్నని చదవాలి సార్ అక్కడ? ఏది సుప్రీంకోర్టులో ఒక కేసు, ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో ఒక కేసు. ఎన్నికల కమిషనర్గా ఉంటూ నిమ్మగడ్డ అప్పుడు ఆదేశాలు ఏది ఈ వాలంటీర్ల మీద, అప్పట్లో కూడా వాళ్ళు ఫోన్లు లాక్కోండి అట. అంటే ఎవరైనా సరే భయంతో మా బతుకులు ఏమైపోతాయో అని చనిపోతే ఆ శవాలు కాల్చిన తర్వాత మిగిలినటువంటి ఆ బూడిదని తీసుకొచ్చి చంద్రబాబుకి అభిషేకం చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి. ఇంకెంతకంటే ఆయన గురించి ఏం చెప్పాలి? వాలంటీర్లకు వ్యతిరేకంగా ఎన్ని కేసులు వేసాడో చూడండి సార్ అక్కడ స్క్రీన్ మీద. ఇన్ని పిటిషన్లా. ఇప్పుడు ఆ తాత చనిపోయాడు. ఆ తాత ఉసిరి ఎవరికి తగలాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఎస్, మనకి రాజీనామా చేసినటువంటి వీళ్ళందరూ శాపాలు. ఎస్ సార్. రైట్. మీ పేరేంటండి? రాజీనామా చేసిన వాలంటీర్లతో మాట్లాడు. మీ పేరేంటి సార్?
సార్ నా పేరు వెంకటేశ్వర్, ఎం వెంకటేశ్వర్. ఏంటి మీ 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 క్లస్టర్లో అంటే మీరు చూసేటటువంటి 50 ఏళ్లలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ముసలి వాళ్ళు, ఇట్లా బెడ్ మీద ఉన్న వాళ్ళు, పైకి లేవలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉన్నారు సార్, నా దాంట్లో అందరూ ఉన్నారు మ్యాక్సిమం సార్. నా దాంట్లో అది వచ్చి ఏ ఊరు, ఏ నియోజకవర్గం బాబు? సార్ నాది భీమవరం సార్. భీమవరం 39వ వార్డు సార్, దుర్గాపురం. భీమవరంలో 39వ వార్డు సార్. నేను వచ్చేటప్పటికి 4 ఎస్ సార్. నా క్లస్టర్ వచ్చేటప్పటికి 11th క్లస్టర్ సార్. ఓకే. నా క్లస్టర్లో కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఏమీ లేకుండా కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ సార్ నా దగ్గర. వారు వచ్చేటప్పటికి విడోస్ పెన్షన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే 4 o'clock వెళ్ళి రైలు అమ్ముకుంటారు సార్. వాళ్ళు రైలు అమ్ముకుంటారు సార్. వాళ్ళకి వచ్చేటప్పటికి నేను 4 o'clock వెళ్ళి పెన్షన్ ఇచ్చి వస్తాను సార్. ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో వాళ్ళు కొనుగోలు చేస్తారు సార్. అక్కడ ఉన్న రైలు కొనుగోలు చేసి తట్ల మీద తీసుకెళ్ళి ఊరూరా వెళ్ళి అమ్ముకుంటారు సార్. ఓకే. ఇప్పుడు నేను పెన్షన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను పెన్షన్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు అది రాజీనామా చేయడం వల్ల మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నాము. మమ్మల్ని ఎలాగా ఇవ్వద్దని చెప్పి అన్నారు. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. వాళ్ళకి వెళ్ళి చెప్దామంటే మమ్మల్ని ఎక్కడ ఫోటోలు తీస్తారో, ఏం చెప్తారో ఏంటని చెప్పి మాకు భయంగా ఆందోళనగా ఉంది సార్. అంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా ఈ కెమెరాలు తీసుకొచ్చి సెల్ ఫోన్లో వీడియోలు తీసి? అవును, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. అందులోనే ఏంటంటే మేము మా జాబ్ తీసేస్తే పర్వాలేదు సార్. ఓకే. మాకు ఈ వాలంటరీ జాబ్ తీసేసినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ వచ్చి కేసులు ఉంటాయి చూసారా సార్. ఆ కేసుల కోసం మేము భయపడుతున్నాం సార్. ఎందుకంటే మేము మా స్థితి ఏంటో అందరికీ తెలుసు సార్. మేము వాలంటరీ జాబ్ చేస్తున్నాం అంటే ఏమీ లేని వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళకి సేవ అందించాలని చెప్పని. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మేము కేసులు ఎదుర్కోవాలంటే మా వల్ల అవ్వదు కదా సార్. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు డోర్లు కొడతారనే చంద్రబాబు కానీ, లేకపోతే మహిళల 18 ఏళ్ళు నిన్న అమ్మాయిల వయసు రికార్డ్ చేస్తారని, వితంతువుల స్థితిగతులు రికార్డ్ చేస్తారని, వాళ్ళకి ఏమేమి కోరికలు ఉన్నాయో రికార్డ్ చేస్తారని వాళ్ళు చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులను చేసి కేసులు పెడతారని మీరేమీ భయపడాల్సిన పని లేదు. అవన్నీ ఉడత ఊపులే. సమాజానికి తెలుసు. మీరు చూసేటటువంటి 50 ఇళ్ళు 100 ఇళ్ళు ఆ ఇళ్లలో యజమానులకు తెలియదా? అవ్వాతాతలకు తెలియదా? వికలాంగులకు తెలియదా? వితంతువులకు తెలియదా? కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలియదా? పోనీ మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలియదా? కాబట్టి ఎవ్వరు కూడా భయపడకండి అమ్మా. నేను ఇచ్చే సలహా ఇది. ఎస్ ప్రసాద్ గారు, ఏ రకంగా భయపెడుతున్నారో చూసారా? వాళ్ళని భయపెట్టేసి రేపు మా భవిష్యత్తు ఏమవుతుందో అనే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భయపెట్టడానికి వాళ్ళకి బతికే భయపెట్టడం. మీకు మాట చెప్పండి. అంటే కిడ్నాపులు చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు, ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే మగాళ్ళు లేని టైంలో వెళ్ళి డోర్లు కొడుతున్నారు. ఇవి చెప్పడం వల్ల ఏమవుతుంది? ఒక అమ్మాయి ఉంటుంది, 70% అమ్మాయిలే అంటున్నాం కదా. అమ్మాయిల తల్లిదండ్రులు ఏమంటారు? మనకెందుకు అమ్మాయి ఇవన్నీ, చెడ్డ పేరు వస్తుంది, నీకు పెళ్లి కావాలి, అది ఉంది ఇది ఉంది, మనకి పరువు ఉంది వద్దని అంటారు. మీరు ఒకసారి జ్ఞాపకం ఉంది, మన ఇద్దరం డిబేట్ చేసాం విత్ నేషనల్ స్టాటిస్టిక్స్ చూపిస్తూ. అవును, వీళ్ళన్నీ అబద్ధాలని. ఆ తర్వాత జరిగిన దగ్గర ఏ ఆడపిల్లైనా, అక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఏ ఆడపిల్లైనా ఈ విధంగా రాజీనామా చేసిన ఉదంతో చెప్పండి సార్. మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నినాదానికి కట్టుబడి వాళ్ళు చేస్తున్న స్వచ్ఛంద సేవకి ఇవాళ మీకు మళ్ళీ నేను చెప్తున్నా, వీళ్ళు ఉడత ఊపులు మీరు అన్నట్టు అవి ఎక్కడ ఏ విధంగానూ శాశ్వత ప్రయోజనాలు ఇవ్వవు. వాళ్ళు నిలువరించడానికి చేసిన ఒక ప్రయత్నంలో వాళ్ళు చూడండి, వాళ్ళు ప్రొయాక్టివ్గా రాజీనామా చేశారు. మీకు చెప్తున్నాను, వ్యవస్థని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేశారు కాబట్టి కేసులు ఏ విధంగా ఏ ప్రాతిపదిక మీద పెడతారు? సే ఫర్ ఇన్స్టెంట్ వీళ్ళకి ఈ సర్వీసెస్ మేము నిలువరిస్తున్నాం అని రేపు గవర్నమెంట్ కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ కరెక్ట్. ఇప్పుడు రోజు నిత్యం చచ్చివాడు కానీ ఒకసారి అవతల భయాన్ని ఏం చేస్తారో ఇప్పుడు ఫోటో వాళ్ళకి ఆ పని లేకుండా ఇప్పుడు రాజీనామా చేశాను, నువ్వేటర్ నాకు ఫోటో తీసాడు, నా కుర్రతో కలపడ్డాడు అనుకోండి, అది ఎక్కడ మిగులుతాడు? ఎందుకంటే 50 ఏళ్ల శక్తి ఆయన దగ్గర ఉంది. కరెక్ట్. ఈ 4.5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ చూసుకుంటే 50 ఏళ్ళ ట్రాక్ రికార్డ్ ఆయన దగ్గర ఉంది. ఏంద్రా అబ్బాయి ఫోటో తీస్తున్నావు నాతో మాడుతుంటే, రాజీనామా చేసాడు కదా, ఇవ్వనివ్వలేదు కదా ఈ నెల ఫంక్షన్ అని అలా గంపలు తీసి కొడతారు. ఇప్పుడు ఆ కుర్రాడు మాట్లాడిన దగ్గర ఆ వెంకటేష్ కదా బాబు నీ పేరు, ఆయన మాట్లాడిన తర్వాత గంపలు ఇవాళ తీసుకుని రొయ్యలు అమ్ముకునే వాళ్ళు ఖాళీ గంపలు ఉంటాయి, తిరిగి గంపలు తీసి కొడతారు. ఫోటోలు తీయమనండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, సమాజం వరకు ఇదే జరగబోతుందా సార్? రాజీనామాలు చేసి వీళ్ళందరూ కూడా ప్రచారంలోకి వెళ్ళిపోతారా? ఇంత అవమానాలు పడ్డ తర్వాత, ఇన్ని అనుమానాలు పడ్డ తర్వాత, భయపడ్డ తర్వాత
సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఆత్మాభిమానాన్ని మించిన శక్తి ఆయుధం ఇంకోటి లేదు. ఆత్మాభిమానానికి కట్టుబడి ఉండే వాళ్ళు సేవా తత్పరతతో ముందుకు వచ్చిన మనుషులు సార్. ఇంత సమాజం ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ స్వచ్ఛందంగా? ఇవాళ తిరుపతి దేవస్థానంలో వాలంటరీగా ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారు, ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అవును. మిగిలిన మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆ పని చేస్తున్నామా? వాళ్ళకి ఇచ్చి మర్యాద మనం తోసిస్తున్నా సరే, అమ్మ తోయికమ్మ ఒక నిమిషం అని బతిమాలుకుంటాం, ఎందుకంటే వాళ్ళు సేవా తత్పరతతో ఉన్నారు కాబట్టి. సో అలాగే ఇవాళ ఈ పూర్వంలో రాచపండు గడ్డ అనేవారు రమణ మహర్షి గారు. ఈ గడ్డ పనిరా, అది రక్తం కారుతున్న దాని పని అది చేస్తుంది అంటున్నారు. నీ పని నువ్వు చేసావు కదా 2 నెలల నిడివికి, 3వ నెల సూర్యోదయమే. సూర్యోదయం తర్వాత ఎవరైనా నిలువరించగలరు సార్ ఆ శక్తిని, ఆ కాంతిని? ఎస్. మరో వాలంటీర్తో మాట్లాడదాం. నీ పేరేంటయ్యా? భీమవరం నియోజకవర్గం. ఏంటండి? నా పేరు సతీష్ అండి, భీమవరం నియోజకవర్గం. సతీష్, భీమవరం నియోజకవర్గం. ఎన్నో వార్డు? 39th వార్డు. 39th వార్డు నుంచి. రైట్. ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి? ఎందుకు రాజీనామా చేశారు అది చెప్పండి ఫస్ట్. రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సార్ మేము 4 సంవత్సరాల నుంచి వాలంటరీ పనిచేస్తున్నామండి. ఈ 4.5 సంవత్సరంలో అందరికీ తెలిసిన విషయం కరోనా కష్టకాలంలో వార్డులో ఎన్నో కేసులు వస్తే రెడ్ జోన్లో కూడా మేము నైట్ పగలని సేవలు చేసి అలా చాలామంది పేదవాళ్ళండి మా వార్డులో, ఎవరో లేని వాళ్ళు కూడా మేము క్వారంటైన్లో తీసుకెళ్ళినప్పుడు మేము కూడా కరోనా వచ్చి చాలా బాధలు పడ్డామండి. బాధలు పడి చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళినప్పుడు కూడా మేము కోలుకొని ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఒక 20-30 రోజులకి మా వార్డులో వరదలని వచ్చాయండి. వరదలు వచ్చినప్పుడు వరదల్లో కూడా మేము చాలా సేవలన్నీ చేసాం. ఆ సేవలు చేసినప్పుడు వరదల్లోనూ కరోనా టైంలో చేసినప్పుడు ఒక జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఎందుకు సేవ చేస్తున్నావు, ఈ కరోనా టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నామని అడగలేదు. కానీ ఇప్పుడు మేము ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన కాంచి మేము మా పక్కింట్లోంచి మాట్లాడినా ఎదురింటి వాళ్ళతో మాట్లాడినా నీకు ఇక్కడ ఏం పని, నువ్వు వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు, మీ పార్టీ కోసం నువ్వు చెప్తున్నావు అన్నారు. మేము పార్టీకే పని చేసిన వాళ్ళం అయితే ఆ కరోనా సమయంలో కానీ ఆ వరదలు వచ్చినప్పుడు కానీ మేము నైట్ 1 గంటకి 10ంటికి 11ంటికి మాకు పార్టీతో సంబంధం కదా, మాకు ఎవరో చెప్పలేదు కదా, మేము ఎందుకు వెళ్ళాలని వెళ్ళక్కర్లేదండి. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ వ్యవస్థలో మేము మాకు ఇష్టపడి జాయిన్ అయ్యాం అంటే ప్రజలకు మేము సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. కాబట్టి ఆ కరోనా కాలంలోనూ అలాగే వరదలు వచ్చిన టైంలోనూ ఏదైనా ఆపద వచ్చిందంటే ముందులో వాలంటీర్ అనే మేము ముందుండి ఆ ఆపదని మేము ముందుకు జరుపుతున్నాము. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మా మీద మీరు నైట్ 12కి వచ్చి తలుపులు కొడుతున్నారు, దొంగతనాలకు వచ్చారా, ఈ టైంలో మీరు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు, ఇది ఎలక్షన్ కోడ్ కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు నుంచున్నావు, అది ఇప్పుడు అడుగుతున్నాడు ఎలక్షన్ కోడ్ అని. అప్పుడు మరి కరోనా టైంలో నేను 12ంటికి కూడా వెళ్ళి ఆ వ్యక్తికి ఫుడ్ లేకపోతే ఫుడ్ ఇచ్చి డోర్ కొట్టి, మరి అప్పుడు ఆ వ్యక్తి వచ్చి నేను ఎందుకు అడగలేదు, నువ్వు 12ంటికి ఇంటికి ఎందుకు డోర్ వచ్చి కొట్టావని. అంటే ప్రజలకి ఆపర్చునిటీ టైంలో ఈ నాయకులు అనేది ఉండరు. ఇప్పుడు వాళ్ళకి ఓట్లు కావాలంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది మన రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. ఒక వాలంటీర్ 50 ఇంట్లకి ఒక పెద్ద వ్యక్తిగా పనిచేస్తున్నాడు. ఒక పెద్ద వ్యక్తి అంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మాట చెప్పండి సార్. ఈ ఎలక్షన్ కోడ్లో కూడా మిమ్మల్ని పెన్షన్లు మాత్రమే ఇవ్వద్దని చెప్పింది, మిగిలిన పనులు మీకు ఏం ఆటంకం చేయలేదు. పెన్షన్లు మాత్రమే ఇవ్వద్దండి, ఎవరు మిమ్మల్ని నిలువరిస్తారు? కానీ ఒక విషయం నువ్వు చెప్పిన విషయంలో హ్యాట్స్ ఆఫ్ ఏంటంటే ఇదే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అందరూ వినండి, మీరందరూ హైదరాబాద్ లో దాక్కున్న దొంగలు. ఏం సేవ చేశారు సార్ మీరు? వాలంటీర్లను చూసి నేర్చుకోండి, సిగ్గుపడండి వాళ్ళని చూసి. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం. కేకే రాజు గారు సార్, మీరు ఒక ఎమ్మెల్యే. రాజు గారు ఒక చిన్న మాట, మీరు ఇది ఎలక్షన్ కమిషన్ కేవలం పెన్షన్స్ మాత్రమే ఇవ్వద్దని చెప్పింది, సర్వీసెస్ కి ఎక్కడ అప్రాన్షన్స్ క్రియేట్ చేయలే కదా. ఇప్పుడు ఆగింది అదే కదా సార్. ఇప్పుడు మనం పెన్షన్లు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మాట్లాడకూడదు. మనం వాళ్ళకి అన్ని తెలుసు సార్, అక్కడ కూర్చున్న వాలంటీర్లకి అన్ని తెలుసు. వాళ్ళు తెలిసే ఈ రోజు కాదు. ప్లీజ్ రాజు గారు, ఈశ్వర్ గారు, రాజు గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం, రాజు గారు సార్. సార్ ఈరోజు ఫంక్షన్స్ ఒకటే కాదు సార్, ఏ సర్వీసెస్ కూడా చేయనివ్వట్లేదు వీళ్ళు. అలా వాలంటీర్లు ఇంట్లోంచి బయటకు వస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, పెన్షన్స్ కదా అని అంటున్నారు.
కానీ 1వ తారీఖున ఈ రోజు అత్యవసరమైన సర్వీసెస్ కూడా చేయనివ్వట్లేదు సార్, వీళ్ళు బ్లాక్ చేయనివ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తారు. అక్కడ మనం వాలంటీర్ వ్యవస్థను ఎలక్షన్ కమిషన్ కోడ్ లో నిలువరించింది కేవలం పెన్షన్స్ ఇవ్వద్దని, మిగిలిన సర్వీసెస్ వాళ్ళకి ఏం హక్కు ఉంది? రైట్, నో రైట్. వాళ్ళకి రైట్ లేదు సార్, కానీ బెదిరిస్తున్నారు కదా, అది కదా చెప్తున్నారు. సర్వీస్ బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్. ప్రతి నియోజకవర్గంలో ఏదో డ్యామేజ్ చేస్తారండి. 1,50,000 మంది కంప్లైంట్స్ రేజ్ చేయాల్సిందే. చేయాలి, చేసిస్తే ఎక్కడ పరిగెత్తారు చూద్దాం. ఎస్ రాజు గారు, ఇప్పుడు మోడల్ కోడ్ ఉంది. మోడల్ కోడ్ లో ఎలాంటి యాక్టివిటీ కూడా, ఎలాంటి సర్వీసెస్ కూడా వాలంటీర్స్ చేయకూడదు అని వాలంటీర్ని అన్ని అంశాల్లో కూడా నిలువరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఏ సర్వీస్ కూడా వీళ్ళు చేయనివ్వట్లేదు. మరి ఇదే కాంట్రాక్ట్ వ్యవస్థ సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు అదే పనిగా ఉన్నారు. ఎలా అవునండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎలాగో ఓడిపోతామని భయం సార్. ఓడిపోతామని భయంతో ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. ప్రజల ఆందోళన గురి చేస్తూ ఉన్నారు. ఈ గురి చేసే క్రమంలో వాలంటీర్లు అనేవాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా తెలుసు ఏం మంచి జరిగిందో ఈ రాష్ట్రంలో. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారో దానికి ప్రత్యక్ష సాక్షులు, వారధులు ఈరోజు వాలంటీర్లు. ప్రతి వాలంటీర్కి కూడా తెలుసు ఈ ప్రభుత్వం ఎంత నిజాయితీగా, నిబద్ధతతో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందించేది వాలంటీర్లకు తెలుసు. ఈ వాలంటీర్ని ప్రజల్లో లేకుండా చేయాలి, వాలంటీర్ని భయభ్రాంతులు గురి చేయాలి. ఇంకోటి ఏంటంటే సార్, తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు సార్. వాలంటీర్లు తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారంటే చాలా మందికి తెలియదు పాపం. పేద తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి పెద్దగా చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పిల్లలు రోడ్డు మీద కనుక తిరిగితే కనుక, సర్వీసెస్ చేస్తే కనుక రేపొద్దున మీ పిల్లలు జైలు శిక్ష పడిపోద్ది. లేకపోతే అన్ని రకాలుగా అంటే ఎన్ని రకాల ప్రచారాలు చేయాలి, తల్లిదండ్రులకి ధైర్యం చెప్పాలి, అవ్వాతాతలకి ధైర్యం చెప్పాలి, వికలాంగులకి ధైర్యం చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పరిస్థితి అసాంఘిక శక్తులు వచ్చి నిల్చున్నాయి సార్. ఇక్కడ అందరికీ ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది, అంతేనా? సార్ ఈరోజు మీ ద్వారా మన ప్రసార మాధ్యమాల ద్వారా వాలంటీర్లు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మన నాయకుడు నిజాయితీ కలిగిన నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు. ప్రజలు ఏకపక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. వాళ్ళు పత్రికల్లోని, వారు ఈనాడు పత్రికలోని, ఆంధ్రజ్యోతి పత్రికలోని, ఏబిఎన్ ఛానల్లోని, ఈటీవీలో వాళ్ళు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా అభివృద్ధి చేశారు. ఎందరో ప్రపంచ మేధావులు చెప్పిన విధంగా మానవ వనరుల అభివృద్ధి ద్వారా మాత్రమే నిజమైన అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. వాలంటీర్లందరూ కూడా ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మీ చిటికెనే వేలిని కూడా ఎవరో కూడా తాకలేరు. మీరు ధైర్యంగా ఎవరైనా తిరగబడి ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి మీరు పోడారండి. మీకు మేము అండగా ఉంటాం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము అండగా ఉంటాం. మీరు ధైర్యంగా మీ సేవలు కొనసాగించాలని నేను వాలంటీర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. వాలంటీర్ మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సార్ ఇందాక ఆ సార్ ఒక క్వశ్చన్ వేశారు కదా సార్, ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవచ్చని చెప్పారన్నారు కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ టైం రేషన్ వస్తుంది సార్, రేషన్ వెహికల్ దగ్గర కూడా వెళ్ళి సప్లై చేయొద్దని చెప్పారు సార్. ఓకే రైట్, ఆ విధంగా ఆంక్షలు పెడుతున్నారా? చివరిలో ఉన్న మా దగ్గర మాకు ఆ ఇయర్ ఫోన్స్ ఒకసారి ఆ చివరిలో ఉన్న వాలంటీర్కి ఇవ్వండి, అడుగుతాం. తను మాట్లాడలేదు కదా ఇప్పటి వరకు. ఇది సార్, ఈ రకంగా భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఇప్పుడు నేను ధైర్యం చెప్పింది ఎవరికి? అవ్వాతాతలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకే కాదు, ఇప్పుడు వాలంటీర్లకి ధైర్యం చెప్పాలి. అమ్మాయిల తల్లిదండ్రులు ఉన్నారు, ఆ వాలంటీర్లు అమ్మాయిలు ఉన్నారు, వారి తల్లిదండ్రులు, వారికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఖచ్చితంగా సార్, నేను ఇందాక చెప్పినట్టు ఆడపిల్లలకైతే వాళ్ళ తల్లిదండ్రులు స్వచ్ఛంద సేవ చేయడానికి వాళ్ళకి ఎంత గొప్ప మనసు ఉండబట్టి ఆ సేవా తత్పరతకు ముందుకు తీసుకొచ్చారు. అంటే వాళ్ళేం అధైర్యపడరు సార్. ఈ ఉడతూపులకి అసలు భయపడే సీనే ఉండదు. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు వి జ్యోతి సార్. ఎక్కడ ఎన్నో వార్డులో పనిచేస్తున్నారు మీరు? వాలంటీర్గా పని చేశారు ఇప్పటి వరకు? 39వ వార్డు దుర్గాపురం భీమవరం 39వ వార్డులో మేము వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నేను ఈ వాలంటీరు పోస్ట్లోకి వచ్చి 4 సంవత్సరాలు దాటిందండి. మీ క్లస్టర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారమ్మా? వృద్ధులు వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది బెడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చారు అది చెప్పండి. బెడ్ పేషెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు అసలు బయటికి రాలేని పరిస్థితి అండి, మంచం మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక మా అమ్మకైతే ఇంచుమించు 80 సంవత్సరాలు దాటుంటాయండి. ఆవిడ కూడా నడుము వంగిపోయిన పెద్దవాడండి. ఆవిడ కళ్ళు కూడా కనిపించని పరిస్థితి అండి ఆవిడది. ఒక 2 అడుగులు కూడా బయటకు వేయలేరండి ఆవిడ. అటువంటి వాళ్ళు, వికలాంగులు,
ఇటువంటి వాళ్ళకి చాలా మంది మీరు- ఉన్నారు సార్. మీరు- మీరు ఈ వాలంటీర్ వెళ్ళి వ్యవస్థ పెన్షన్ రావడాన్ని అందించాల్సిన బట్టి పని లేదమ్మా. ఒక వాళ్ళు ధైర్యం వాళ్ళకి చెప్పండి. చాలా ఫేవర్ అయిందండి. ప్రభుత్వం మీకు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్ళి 6వ ఇలా తారీఖు పెన్షన్ లోపు- ఇవ్వడం చాలా సంతోషంగా తీసుకునేవారు సార్ వాళ్ళు. రైట్. మరి పక్క వీధిలో చాలా మంది ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు ఏంటండి అని ప్రశ్నించడం జరుగుతుందండి సార్. దానికి మేము సమాధానం ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. కానీ అందరికీ చెప్పండి అమ్మా, ఒక విషయం ఫైనల్గా చెప్తున్నాను. అవ్వాతాతలు కానీ మిగతా వర్గాలు ఎవరు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, బెడ్ మీద ఉన్న వాళ్ళు కానీ, నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు అందరికీ చెప్పండి. మీరు ఏం భయపడొద్దు. ప్రభుత్వం 6వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాల దగ్గర పెన్షన్లు అందజేయబడతాయి. అస్సలు సచివాలయాల దగ్గరికి రాని వాళ్ళ కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ మీకు అందుబాటులో లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులే రాబోతున్నారు. ప్రభుత్వమే మీ దగ్గరికి రాబోతోంది. మీకు ఇది వరకు ఎలా పెన్షన్ అందించారో ఆ రకంగా పెన్షన్ అందిస్తారు. అందరూ ధైర్యంగా ఉండండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్కో, చంద్రబాబుకో, రామోజీకో భయపడి మీరు ప్రాణాలు తీసుకోవద్దు. అలా తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు మీ చితాభస్మాన్ని తీసుకెళ్ళి చంద్రబాబుకు అభిషేకం చేస్తారు దాంతో. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం ఉంది, ఆల్రెడీ మాట ఇచ్చింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ధైర్యంతో, మనోధైర్యంతో ఉండండి. ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. వాలంటీర్లకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి. పని చేసేవాళ్ళు ధైర్యంగా పని చేయండి. పని చేయని వాళ్ళు రాజీనామాలు చేశారు చాలామంది. వాళ్ళ బాటలో రాజీనామాలు చేసి ప్రభుత్వం తరపున నిజానికి ప్రభుత్వం మంచి చేసింది అనుకుంటే ఆ మంచిని ప్రచారం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కేకే రాజు గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.